హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో పొటాటో కర్రీ విత్ పరోటా అండి. సూపర్ కాంబినేషను, చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పరోటా అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఆలు పరోటా, అలా మేతి పరోటా, అలా ప్లెయిన్ పరోటా కూడా చేసుకోవచ్చు. ఇంకా బోల్డ్ కూరలతో తినొచ్చండి. మటన్తో, చికెన్తో, ఇంకా ఎగ్ పొడి ఉంటుంది కదా, ఎగ్ బజ్జీ, ఎగ్ కైమా అనుకుంటాం, ఉక్కిరి అనుకుంటా ఉంటాం, అవన్నిటితో కూడా చేయొచ్చు. మైదా తీసుకున్నాను ఒక 1/2 kg. అందులో ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ 2 స్పూన్లు వేసాను. ఇది వేయడం వల్ల కొంచెం మనకి బాగుంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. అలాగే బేకింగ్ సోడా ఒక 1/2 స్పూను, సాల్ట్ తగినంత వేసుకోవాలి. 1 స్పూన్ పంచదార వేసుకోవాలండి. పంచదార పొడి అయినా పర్లేదు, పంచదార అయినా సరే పర్లేదు. అలా వేసుకోవడం వల్ల పరోటా అనేది కమ్మగా బాగుంటుందన్నమాట. మనం తినేప్పుడు కొంచెం చిన్న తీపితనం వచ్చి చాలా బాగుంటుంది. పెరుగుతో కలుపుకుంటున్నానండి. ఇది పూర్తిగా మీ ఆప్షను, కానీ పెరుగుతో కలుపుకోవడం వల్ల పరోటా అనేది బాగుంటుంది, అంటే సాగకుండా మెత్తగా వస్తుంది అనమాట. ఇందులో నేను చీజ్ కూడా వేసాను. ఇది కూడా పూర్తిగా ఆప్షను, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మెత్తగా ఉంటుందని వేస్తున్నాను. అలానే గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలండి. చల్లనీళ్ళు బదులు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గోరువెచ్చని నీళ్ళతో, అంటే మనం వేడి ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకు చూసుకొని చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకొని ఒక 20 minutes రెస్ట్ ఇవ్వాలి. దానికి వాటర్ మాత్రం ఒకేసారి వేసుకోవద్దండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది అనమాట. పలచగా అయిపోతే మళ్ళీ సరిపోదన్నమాట. అలా కాకుండా లైట్గా, మైదా కాబట్టి చాలా కొంచెం వాటరే పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. లాస్ట్లో ఫైనల్గా దానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. ఆయిల్ వేసి మన చేతికి అంటుకోకుండా చక్కగా కలుపుకోవాలి. నేను గట్టి అనేది శుభ్రంగా, ఎప్పుడు మనం క్లీన్ చేసుకునే ఉంటాం కాబట్టి అది నీట్గానే ఉంటుంది. ఇంకొకసారి శుభ్రంగా తోమేసి శుభ్రంగా కడిగేసానండి. ఆ గట్టిని కడిగి దాని మీద చేసుకుంటున్నాను. అలా చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందన్నమాట. ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది మనకి. అదే మామూలుగా ప్లేట్లో చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అదే గట్టి మీద చేసుకుంటే మనకి ప్రాసెస్ బాగుంటుంది. అన్నిటినీ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బౌల్స్లో చేసుకోవాలి. ఉండల్లా చేసుకుని, కట్ చేసుకొని ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా పొడిపిండి కన్నా ఆయిల్తోనే మొత్తం పని అంతా అండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా పల్చగా, ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చాక్తో మీకు ఎంత సన్నగా కావాలంటే అంత న్యూడిల్స్ లాగా రావాలన్నమాట. పొరలు పొరలుగా రావాలంటే ఇలా కట్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ. పైన కొంచెం పొడి వేసుకొని, అంటే కొంచెం మైదా, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను అప్పటికి ఆయిల్ ఎక్కువైపోయింది, పర్వాలేదులే అనేసి నేను ఇంకా ఆయిల్ అయితే అప్లై చేయలేదండి, ఎందుకంటే చాలా ఎక్కువైంది అప్పటికి ఆయిల్. అందువల్ల నేను వీలైనంత మట్టుకు బాగా పల్చగా చేశాను. చేసిన తర్వాత చాక్తో నచ్చినట్టుగా, మనకి ఇది సైజులో రావాలని ఏం లేదు, ఎలా అంటే అలాగా కట్ చేసుకోవచ్చు. చక్కగా కట్ చేసుకున్న దాన్ని మొత్తం దగ్గరికి చేసి దాన్ని అటువైపు ఇటువైపు రౌండ్లా చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఒత్తేసుకోవడమే, అంతే అండి. అయిపోయింది పరోటా. అంతే, ఇలా చేత్తో ఒత్తేసుకొని వేయించేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చపాతీ కర్రతో అయినా సరే పాముకోవాలి. అలానే ఎక్కువ ప్రెస్ చేస్తూ పామకూడదు, ఆ పొరలు అనేవి మళ్ళీ అంటుకుపోతాయి అన్నమాట. అలా కాకుండా మనకి పొరలు పొరలుగా రావాలంటే చేత్తో ఒత్తుకొని అయినా సరే ఆయిల్లో వేయించుకోవచ్చు. పైన నెయ్యి అయినా సరే, లేదంటే ఆయిల్ వేసుకొని అయినా సరే, మనం చపాతీ ఎలా అయితే వేపుకుంటామో అటు 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు. సో స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే ఉండి పూర్తిగా అంతా కాలేంత వరకు శుభ్రంగా 2 వైపులా తిప్పి కాల్చుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. బాగా కాల్చుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని 3 లేదా 4 చొప్పున చక్కగా మనం ప్రెస్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల పొరలు పొరలుగా వస్తుంది. చాలా సింపులే అండి. పరోటా అంటే పెద్ద పని అనుకుంటాం, కానీ చేసే విధానంలో చేస్తే చాలా తొందరగా అయిపోద్ది. సేమ్ చపాతీలానే, కాకపోతే ఏంటంటే మనం మళ్ళీ ఒకసారి కట్ చేసి దాన్ని మళ్ళీ ఒత్తుకుంటాం అనమాట. రెండోసారి ఒత్తుకోవడం వల్ల అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 3 ఇదిగోండి, అలా ప్రెస్ చేస్తే 2 చేతులని మధ్యలో పెట్టి అలా ప్రెస్ చేయడం వల్ల న్యూడిల్స్ లాగా పొరలు పొరలు వస్తాయి అన్నమాట. పరోటా పొరలు పొరలుగా, ఇగోండి పొరలు పొరలుగా వస్తాయి. చాలా బాగుంటుందండి. నేను చెప్పే విధానంలో చేస్తే చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. వేడి వేడి పరోటా ఆలు కర్రీతో రెడీ. బాయ్.